హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. అందరు బాగున్నారు అనుకుంటాను. విష్ యూ హ్యాపీ భోగి. ఇప్పుడే మా ఇంట్లో తెల్లవారుజామున 3కే లేసి అందరూ బ్రహ్మముహూర్తాన 3:03కి లేసి నేను అన్నీ స్టార్ట్ చేసి రెడీగా పెడితే 3:45 3:30 మధ్యలో స్టార్ట్ చేసి భోగి మంటలు వేసామండి. ఇప్పుడే భోగి మంటలు అయిపోయినాయి. నిన్ననే దేవుడి గదులంతా రెడీ చేసుకున్నాను. పూజ అయిపోయింది. మెయిన్ ఈరోజు ఉత్తరాయణము స్టార్ట్ అయింది కదండి దక్షిణాయనం నుంచి. అందుకని ఈ భోగి రోజు నైట్ 8 o'clockకి రవి మకర రాశిలోకి సంక్రమిస్తాయండి. యాక్చువల్గా ఎప్పుడు మకర సంక్రాంతి రోజు వస్తుంది, ఇప్పుడు ఒక హాఫ్ డే ముందే వచ్చిందనమాట. అందుకని ఈరోజు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు బియ్యపిండి దీపము, చలిపిండి దీపము ఇలా పెట్టుకోవాలండి. ఇది రెడీ చేశాను, మీకు చేసే విధానం చెప్తాను. బియ్యం తీసుకోవాలండి. మీకు ఇలా ఐడియా ఉండింటుంది. వెంకటేశ్వర స్వామిల వేల్పన్న, నరసింహస్వామిల వేల్పన్న ఎదురు నడిచేటప్పుడు ఇలా పెద్ద చలిబిండి దీపం పెట్టుకుంటామండి, పెద్ద సైజ్ది. అప్పుడైతే కొంచెం పెద్ద వేస్తాము. ఇక్కడ ఇట్లా 3 ఒత్తులండి, 3 ఒత్తులు కలిపి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యితో పెట్టాలండి. ఇట్లా ఒక 3 లేదా 5 లవంగాలు, 3 లవంగాలు, ఒక యాలుక, ఒక లవంగము, 3 లవంగాలు, ఒక యాలుక, ఒక చెక్క, దాల్చిన చెక్క ఇవి వేసుకోవాలండి ఈ దీపంలో. ఇలా వచ్చి ఇప్పుడు డైరెక్ట్గా వెలిగించకూడదండి. ఇట్లా ఏకాడతాయి అంటారు. కుంభవత్తి పెట్టి కుంభవత్తితోనే వెలిగించాలి ఏ దీపాలైనా. డైరెక్ట్ అయితే ఈ కుంభవత్తి లేనప్పుడు అగరబత్తితో తీసుకొని అగరబత్తితోనే వెలిగించాలి. ఈరోజు రవి సంక్రమించినందుకు ఈరోజు తప్పకుండా ఉత్తరాయణం స్టార్ట్ అయిన రోజండి. ఈ చలిబిండి దీపం కంపల్సరీ పెట్టాలండి. ఇది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ఇది మీరు మార్నింగ్ మిస్ అయిపోయిన వాళ్ళు ఈవినింగ్, అసలు నైట్ 8 o'clock కదా ఈరోజు సంక్రమించేది. ఈవినింగ్ అసలు సింధాల వేళైనా 6:30 ఆ టైంలో కూడా మీరు పూజ చేసుకున్నప్పుడు కూడా పెట్టచ్చండి. మార్నింగ్ మిస్ అయిపోయారని మీరేం ఫీల్ అయ్యే పని లేదు. కానీ ఈరోజు ఈ నెలంతా గోదాదేవి కళ్యాణం, అంటే ఆండాదేవి గోదాదేవి కళ్యాణం ఈ మొత్తం ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి, నిలబట్టినప్పటి నుంచి ఈ 1 month మొత్తం పూజలు చేస్తారండి. చాలా బాగా కృష్ణుని బాగా ఆరాధిస్తారు. ఇంకా రేపు ఈరోజు భోగి రోజు శ్రీరంగనాథుడు ఆండాదేవి కళ్యాణము. ఇదివరకంతా ఇంట్లో కళ్యాణం కూడా ప్రతి ఇయర్ చేసేదానండి. ఈ మధ్య కొంచెం ఏజ్ కదా, కళ్యాణం చేయించట్లేదు. నిరంతరం నిష్ఠగా బ్రహ్మముహూర్తాలు వేసి పూజలు చేశానండి. మా మదర్ పెళ్లి కాకముందు కూడా చీకట్లో లేపి అరిచి ఇది 4 o'clock లేపి 5 కల్లా పూజలు అయిపోయాయండి. డైలీ నెలంతా చేయించేవాళ్ళు. ధనుర్మాసం అంతా చాలా ముఖ్యమైన రోజు. రైతులకు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెల. ఈ మకర సంక్రాంతి, భోగి పండగ, కనుమ పండగ, ఈ 3 days పూజలు బాగా చేసుకుంటాము. ఈ 1 month చేసింది ఒక ఎత్తు, ఈ 3 days కూడా చేసుకుంటాము. రైతులకి పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చినట్టండి. పాత పంటలతో స్వస్తి చెప్పి కొత్త పంటలకి వెల్కమ్ చెప్పినట్టు అనమాట, రైతులకి స్వాగతం చెప్పినట్టు. అందుకని ఎక్కువ రైతుల కోసం ముఖ్యమైన పండగ. మనకేమో కృష్ణుడిని, శ్రీరంగనాథ స్వామిని, గోదాదేవిని, విష్ణుమూర్తిని బాగా కొలుస్తామండి ఈ 1 month. ఈరోజు అన్ని గుళ్ళలో, విష్ణుమూర్తి గుళ్ళలో గోదాదేవి కళ్యాణం చాలా బాగా చేస్తారు. మీరు రోజు 5 o'clockకే మామూలుగా మేము ఈ నెలంతా గుడికి వెళ్ళి ఇంట్లో పూజలు అయిపోయాక దేవుడిని దర్శించుకుని వచ్చేవాళ్ళం. రోజు కుదరని వాళ్ళు మీరు ఈ రోజైనా గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవచ్చు. మెయిన్ మీకు అందరికీ చెప్పడం ఏంటంటే ఈ దీపం గురించి ఈరోజు స్పెషాలిటీ అండి. తప్పకుండా ఈ దీపం వెలిగించండి, చాలా మంచిది, నెగటివ్ అంతా పోద్ది. భోగి పండుగ మాకైతే మేము స్నానం చేసేటప్పుడే మొత్తము భోగి పండ్లు నువ్వులు తల మీద, భుజాల మీద వేసుకొని స్నానం చేస్తామండి. బాడీలో ఉన్న నెగటివ్ అంతా పోతుందంటారు. మొదటి నుంచి అలవాటు. నువ్వుల నూనెతోనే తలంటుకొని నువ్వుల నూనెతో తలస్నానం చేయడం, బాడీ అంతా నువ్వుల నూనె పూసుకొని, నువ్వుల పిండి కూడా పూసుకొని, మొత్తం భోగి పళ్ళు, చెరుకు ముక్కలు మొత్తము అటు ఇటు పెట్టేసుకొని ఈ తలస్నానం చేయడం మాకు ఆనవాతి. ఇదంతా అంటే ఇప్పుడు చిన్నపిల్లలకే కాదు, పెద్ద పిల్లలకు కూడా భోగి పళ్ళు పెళ్లి కానంత వరకు పోయించండి. పెళ్ళైన వాళ్ళకు కూడా ఈ మధ్య పోస్తున్నారండి. దిష్టి తీసిపోయడమే కదా, నెగిటివ్ పోయి మనం ఆశీర్వదించినట్టే. ఏజ్ చూసుకోకూడదు దీనికి, ఈ ఏజ్ ఆ ఏజ్ అని.
మీ అందరికీ మరియు భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ స్పెషాలిటీ మేము సొజ్జ రొట్టెలు నువ్వులతో నింపేసి సొజ్జ రొట్టెలు చేసుకుంటామండి. గుమ్మడికాయ స్వీట్ చేస్తామండి. చిక్కుడుకాయ కూర, చౌచౌ కూర అని అన్ని కూరగాయలు కలగంపు చేసి చౌచౌ కర్రీ అని చేస్తారండి కంపల్సరీ రొట్టెలోకి. ఇది చిక్కుడుకాయ ఫ్రై ఒకటి, మన అన్ని కూరగాయల కలగంపు అనమాట. ఈరోజు కంపల్సరీ అన్ని కూరలతో తినాలన్నమాట. చాలా మంచిది, శ్రేష్టం అంటారు. అంత కొత్త పంట వచ్చి ఉంటుంది కానీ అందుకని ఈరోజు అన్ని కూరగాయలతో కలిపి కూర చేస్తాం అన్నమాట. ఇది నువ్వులు ఉండలు కంపల్సరీ పెడతారు నైవేద్యం దేవుడికి. ఇవే స్పెషల్ అన్నమాట ఈరోజు. ఇంకా సంక్రాంతికి ఎలా మనం పిండి వంటలు చేసుకుంటాం కదా, అవి కూడా పెడతాం దేవుడికి రేపు సంక్రాంతి రోజు. ఈరోజు భోగి రోజు ఈ వంటలు పెడతాం అనమాట. పులగం పెడతాము కంపల్సరీ. విష్ణుమూర్తికి చెప్పాను కదా మీకు, కట్టె పొంగలి, పరమాన్నం కంపల్సరీ 2, వడపప్పు, పానకము ఇవైతే కంపల్సరీ. ఇంకా స్వీటు హాట్ ఇవన్నీ పెడతాం కదా, ఇట్లా వెరీ వెరీ ఇంపార్టెంట్.